ఇక ఎకో ఫ్రెండ్లీ గణేష్ పై అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేసింది నవసేవక్ ఫౌండేషన్. 800 మట్టి వినాయకులు తయారు చేసి స్థానికులకు అందజేశారు. జబర్దస్త్ ఫేమ్ రచ్చ రవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మట్టి వినాయకుల వాడకంతో పర్యావరణాన్ని రక్షించాలని కోరారు నవసేవక్ ఫౌండేషన్ సభ్యులు. నేను నవసేవక్ ఎన్జిఓ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి మట్టి వినాయకులు అందరికీ అందించడం అనే కార్యక్రమంకి నేను విచ్చేశాను. విషయం ఏంటంటే మన ప్రపంచాన్ని ఎన్ని విధాలా నాశనం చేయడానికి ఆలోచిస్తున్నాము, ఎన్ని విధాలా కాపాడడానికి ఆలోచిస్తే మనం ఫస్ట్ స్టెప్ మట్టి నుంచి స్టార్ట్ చేయాలి. మన పర్యావరణంతో పాటు భూమి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పొల్యూషన్ అవుతూ ఉన్నది కాబట్టి దాన్ని కాపాడడానికి మీరందరూ కూడా మట్టి వినాయకుడిని అంటే అందరూ ఒక మట్టి వినాయకుడిని ఏర్పాటు చేస్తారు. కానీ దానికి వాడే కలర్ల వల్ల అంటే రంగుల వల్ల కావచ్చు, ఒక పాయిజనిక్ మిగతా పదార్థాల వల్ల వాటరు మట్టి అనేది పొల్యూషన్ అవుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఇది మన పండుగగా తీసుకొని ప్రతి ఒక్కరూ దీంట్లో పాలు పంచుకోవాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మట్టి విగ్రహాలను ఫ్రీగా ఇవ్వడమే కాకుండా ఇక్కడ మేము ఒక వర్క్షాప్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ మట్టి గణేష్లు తయారు చేయడము నేర్పిస్తున్నాము. మా మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే పొల్యూషన్ అవ్వకుండా ఒక భూమిని పరిరక్షిద్దామని ఒక చిన్న ప్రయత్నంగా మేము నవసేవక్ నుండి చేస్తున్నాం.